చెయ్యాలి. ఎవరన్నా వీడు? ఎవడు ఎందుకు అని అడగవద్దు. 10 కోట్లు ఇస్తా, వాణ్ణి వేసేయి. ఎక్కడ్రా నీ ఫ్రెండు? వాడిని రమ్మను. నీ ఫ్రెండ్కి కాల్ చేయరా. అన్నా ముందు కట్లిపోండి అన్న. ఎవడ్రా నా ఫ్రెండ్ని ఇక్కడ తెచ్చింది? నేనే. నీకు మాత్రం పగిలిపోద్ది రోయ్. అబ్బా పగిలిపోద్దంట రే. రేయ్ రండ్రా. రేయ్ వెళ్ళరా. ఏం తెలియదు, ఎట్లా కొడుతున్నాడో చూస్తున్నావు కదా. ఎందుకురా మిమ్మల్ని మేపేది? ఏంట్రా ఒక్క దెబ్బకి కింద పడ్డావు? నా బ్లడ్ నాకు చూపించావు, నీ బ్లడ్ నీకు చూపిస్తాను రోయ్. ఏరా నీకు నువ్వు మహేష్ బాబు అనుకున్నావా? నీకు కొట్టడానికి మహేష్ బాబు ఎందుకు? మహేష్ బాబు ఫ్యాన్ అయినా చాలు. పాలు తాగే పోరాగాని చెప్పురా నీ పంచ్ డైలాగులు, నాకు కాదు. అప్పుడే చెప్పాను కదరా నీ బ్లడ్ నీకు చూపిస్తానని. నేను కాదురా కొట్టింది, డబ్బురా. ఈ డబ్బేరా నన్ను ఇలా చేయించింది. ఏం మాట్లాడుతున్నావురా? నమ్మట్లేదు కదా? ₹1 కూడా నా దగ్గర లేని పరిస్థితిరా నాది. అమ్మని అడిగా, నా దగ్గర డబ్బులు లేవు. నాన్నను అడగమంది, నాన్నకు అడిగా. అప్పుడు మా నాన్న ఏమన్నాడో తెలుసా? డబ్బు సంపాదించలేని నీ బతుకు ఓ బతికేనా? నా మీద ఉమ్మేశాడ్రా. ఆవేశం, అసహ్యం, దుఃఖం ఒక్కసారిగా నన్ను ముంచెత్తేసారా. ఏం చేయాలి, డబ్బు ఎలా సంపాదించాలి అని ఆలోచించుకుంటూ కూర్చున్నా. నీ పేరేంట్రా?
లక్ష్మీకాంత్ గైతే అన్న పిలుస్తుండే పదా రేయ్ కాలర్ వదలరా నడుబే అన్నా సాలేగాడు దొరికిండనా రేయ్ నువ్వేనా లక్ష్మీకాంత్? నేనే. అజయ్ అయినట్టు నీ ఫ్రెండేనా? అవును. వాడు మాకు కావాలి. దేనికి? ఆన్సర్ కావాలనా అమౌంట్ కావాలనా? ఏం మాట్లాడు? రేయ్ ఆగండ్రా. రే లక్ష్మీకాంత్, నీ పేరులో లక్ష్మీదేవి కానీ నీ తలరాతలో లక్ష్మీదేవి కనపట్లేదురా. తీసుకో, ఆ మాట నీ డబ్బు తీసుకో. 1,00,000 కాదు 10 లక్షలు కాదు, ఏకంగా 1 కోటి రూపాయలు ఇస్తానన్నాడు. చేతికి వచ్చిన లక్ష్మీదేవిని కాదనుకుంటే నా అంత దరిద్రుడు మరొకడున్నాడు. ఇక ఏమీ ఆలోచించలేదు, ఈ డీల్ని ఓకే చేసి నిన్ను ఇక్కడికి రప్పించాము. రేయ్ మీరిద్దరు ఇక్కడే ఉండండిరా. ఆగండి, ఈ స్పాట్ ఓకేనా మీకు? ఓకే కానీ కొడితే వాడి అరుపులు 1/2 కిలోమీటర్ వరకు వినపడకూడదు. ఇందులో ఏ డౌట్ లేదు, ఇట్స్ ఏ రైట్ స్పాట్. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి, ఎందుకంటే కంత్రి నా కొడుకులకే దినకంత్రిగాడు వాడో. వాడికి నా మీద ఏ డౌట్ రాకూడదు. వీలైతే నాకు కూడా ఒక ధమ్కి ఇవ్వండి. నువ్వేం ఫిగర్ చేయ, నేను చూసుకుంటా. వాడికి నిన్ను పట్టిస్తే నా 1 కోటి రూపాయలు వస్తాయి, కానీ వాడికి ఏమొస్తుందో నాకు తెలియదు, ఆ అవసరం కూడా నాకు లేదు. అజయ్ తప్పదు, అజయ్ తప్పుగా అనుకోకు. నాకు చాలాసార్లు హెల్ప్ చేశావు, ఈసారి ఒక్క హెల్ప్ చేయరా అజయ్, ప్లీజ్ అజయ్, ఏమనుకోకురా, నన్ను క్షమించరా. డబ్బు కన్నా స్నేహం గొప్పదని మనకు తెలుసు, కానీ స్నేహం కన్నా డబ్బు గొప్పదని ఇతడు భావించాడు. డబ్బు కన్నా ప్రాణం చాలా విలువైనదని గుర్తించలేకపోయాడు ఈ కసాయి స్నేహితుడు.